ప్రశ్న 41. షబ్బె ఖద్ర్ యొక్క అసలైన చిహ్నాలేమిటి? జవాబు: రమజాన్ చివరి 10 రోజుల్లో ఆఖరి అష్రాలో ఒక మాట చాలా ఎక్కువగా వినబడుతుంది. ఎవరో అంటారు, ఈ రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది, బహుశా ఇదే షబ్బె ఖద్ర్ కావచ్చు. ఇంకొకరు అంటారు, ఈ రోజు వాతావరణం చల్లగా ఉంది, ఖచ్చితంగా ఇదే షబ్బె ఖద్ర్ అయి ఉంటుంది. మరియు మరొకరు అంటారు, ఈ రోజు మనస్సుకి ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోంది, ఇదే షబ్బె ఖద్ర్. అయితే ప్రశ్న ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ చిహ్నాలనే తెలిపారా? వాస్తవం ఏమిటంటే, షబ్బె ఖద్ర్ గురించి ప్రజల్లో చాలా విషయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి, కానీ వాటికి బలమైన షరియత్ ఆధారాలు లేవు. ఖురాన్ మనకి రాత్రి యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, నిశ్చయంగా మేము దీనిని ఖురాన్ను షబ్బె ఖద్ర్ ఘనత కలిగిన రాత్రిలో అవతరింపజేశాము. షబ్బె ఖద్ర్ అంటే ఏమిటో నీకు తెలుసా? షబ్బె ఖద్ర్ 1000 నెలల కంటే ఉత్తమమైనది. కానీ ఆ రాత్రి ఏది అనేది ఖురాన్లో కూడా చెప్పబడలేదు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అసలైన సూత్రాన్ని తెలిపారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, షబ్బె ఖద్ర్ను రమజాన్ చివరి 10 రోజుల బేసి రాత్రులలో ఆడ్ నైట్స్ అన్వేషించండి. అంటే 21, 23, 25, 27 మరియు 29వ రాత్రులలో. అయితే సహీ హదీసులో ఈ రాత్రికి సంబంధించిన ఒక స్పష్టమైన చిహ్నం వివరించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, షబ్బె ఖద్ర్ యొక్క గుర్తు ఏమిటంటే, ఆ మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు దాని కిరణాలు తీవ్రంగా తీక్షణంగా ఉండవు. అంటే సూర్యుడు మృదువైన వెలుతురుతో ఉదయిస్తాడు. మరియు ఖురాన్ ఆ రాత్రి యొక్క స్థితిని వివరిస్తూ ఇలా అంటోంది, ఆ రాత్రి తెల్లవారుజాము వరకు పూర్తిగా శాంతియుతంగా ఉంటుంది. అంటే ఆ రాత్రి అల్లాహ్ యొక్క కారుణ్యం, శుభాలు మరియు శాంతి అవతరిస్తాయి. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి, ఈ చిహ్నాలు తరచుగా రాత్రి గడిచిన తర్వాతే తెలుస్తాయి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ముందుగా చిహ్నాలను వెతకమని నేర్పలేదు, బదులుగా బేసి రాత్రులలో ఆరాధన, ఇబాదత చేయమని నేర్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా కూడా ఇదే చేసేవారు. విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజీ అల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు, రమజాన్ చివరి 10 రోజులు రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నడుము బిగించేవారు, అత్యంత కృషితో ఉండేవారు, రాత్రంతా ఆరాధనలో గడిపేవారు మరియు తన ఇంటి సభ్యులను కూడా మేల్కొలిపేవారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ఒక్క రాత్రి మాత్రమే మేల్కొనేవారు కాదు, చివరి 10 రోజులు మొత్తం ఆరాధనను పెంచేవారు. కాబట్టి సారాంశం చాలా స్పష్టంగా ఉంది. షబ్బె ఖద్ర్ యొక్క అసలైన సున్నత్ ఏమిటంటే, చిహ్నాలను వెతుకుతూ ఉండడం కాదు, బదులుగా రమజాన్ చివరి 10 రోజుల ప్రతి బేసి రాత్రిలో ఆరాధన చేయడం. అప్పుడే మనిషి షబ్బె ఖద్ర్ యొక్క గొప్ప శుభాల నుండి వంచితుడు కాకుండా ఉంటాడు.